యుఎస్లో 3 days స్నో స్ట్రోమ్ ఉందని తెలిసిన విషయం కదా అందరికీ. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, రీల్స్లో వస్తుంది కదా. అందరు షాప్స్లోంచి అన్నీ కొనేసుకుంటున్నారు, షాప్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయని. కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు, ఎందుకు 2 days స్టోమ్కి ఇన్ని కొనుక్కొని పెట్టుకుంటున్నారు అని. ఇవాళ మనం కొంచెం డీటెయిల్ మేనర్లో మాట్లాడుకుందాం దాని గురించి. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగిందండి. అప్పుడు మేము పిట్స్బర్గ్లో ఉండేవాళ్ళం. అప్పుడు నేను ప్రెగ్నెంట్ కూడా. అప్పుడు ఏం జరిగిందంటే కరెంట్ పోయింది, 36 hours కరెంట్ రాలేదు. మాకైతే ఇంట్లో ఇక్కడ అన్నీ ఎలక్ట్రికల్ స్టవ్సే ఉంటాయి కాబట్టి ఇంట్లో గ్యాస్ లేదు, కరెంట్ లేదు, హీటర్ లేదు, అసలు తినడానికి వండుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే స్టవ్ లేకపోతే ఎవరైనా ఏం వండుకుంటాం, స్నోలో బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటాము. చాలా కష్టమైపోయింది. నాకు ఫుడ్ పెట్టడానికి కూడా కష్టమైపోయింది. ఒక పూట బ్రెడ్ ఫ్రూట్స్తో తిన్నా కూడా నెక్స్ట్ పూటకు కూడా రాలేదు. తెల్లారి లెగ్సిన తర్వాత కరెంట్ చూసుకుంటే ఆ రోజు ఈవినింగ్కి ఎప్పటికో వచ్చింది. మా ఆయన స్నోలోనే నడుచుకుంటా వెళ్ళి తీసుకొచ్చాడు. అండ్ స్నో పడుతూ ఉన్నప్పుడు వాటర్ అనేది బ్లాక్ అయిపోతుందండి, మనకి పైప్స్లోకి వాటర్ రాదు. అలా రానున్నప్పుడు ఇంట్లో జనరల్ యూస్కి కూడా ఉండదు, వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా వాటరు. సో అందుకే ముందుగా అంత వాటర్ తెచ్చుకుని పెట్టుకుంటారు. అండ్ కొంతమంది రెడీ టు ఈట్ ఫుడ్ తినడానికి కూడా రెడీగా ఉంటారు కదా, లైక్ ఫ్రూట్ బౌల్స్ కానీ లేదా వెజ్జీస్ కానీ. సో అలా క్విక్గా అయిపోయాయి కూడా ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. అందుకనే అందరూ అన్నీ కొనేసుకుంటున్నారు ముందుగా. సో అది ముందు జాగ్రత్త అనుకోండి, అంతేగాని ఎందుకు ఇంత ఓవర్గా చేస్తున్నారని మాత్రం అనుకోకండి. మేబీ వాళ్ళకి అది నీడ్ ఉందేమో. ఎందుకంటే కొంతమందికి 4 days కూడా కరెంట్ రాలేదు కొన్ని కమ్యూనిటీస్లో లాస్ట్ ఇయర్. సో అలా అయితే ఇంకా చాలా కష్టం అయిపోతుంది కదా, ఇంట్లో పిల్లలకి కూడా ఫుడ్ ఉండదు కదా. సో అందుకే ముందు జాగ్రత్తగా తెచ్చుకుంటారు. అండ్ హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము బయటికి వెళ్తున్నాము ఫుడ్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి కరెంట్ సిచ్యువేషన్ యూఎస్లో ఎలా ఉంది అనేది. నేను కొంచెం డీటెయిల్గా చూపిస్తాను అని చెప్తాను కూడా. యాక్చువల్గా ఫ్లవర్స్ కోసం వచ్చాను. నేను సప్తశనివార వ్రతం చేస్తున్నానని మీకు అందరికీ తెలిసిందే కదా. సో దానికోసం ఫ్లవర్స్ కొందామని వచ్చాను. ఇవి చూడండి భలే ఉన్నాయి, డబల్ కలర్స్. కానీ ఇవి దేవుడికి పెట్టడానికి కాదనుకుంటా, జస్ట్ గిఫ్టింగ్గా ఇవ్వటానికి అలా. కాకపోతే లాస్ట్ టైం కూడా ఇదే కదా, తీసుకుంటే తీసేసుకో ఒకసారి అయిపోయింది. దీంట్లో అన్ని మొగ్గలే ఉన్నాయి, తీసుకో ఏమైంది. ఓకే, ఈ తులిప్స్ ఫ్లవర్స్ నా ఫేవరెట్. మీలో ఎంతమందికి తులిప్స్ ఫ్లవర్ అంటే ఇష్టమో చెప్పండి. బాగున్నాయి కదా. $14 ఇది ఒకటి. కొని పెడతావా? ఈ స్నోకి పాడైపోతుందేమో. ఇవాళ స్నో స్ట్రోమ్ ఉందని చెప్పారు. అయితే ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళి వెజ్జెస్ కొనుక్కుందాం అనుకున్నాము. మాకు అది నియర్ బై ఏం కాదు కానీ 30 minutes పైన పడుతుంది. కానీ అక్కడ వెజ్జెస్ అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి అంట, అందరూ క్లియర్ చేసేసారు, అందరు కొనుక్కున్నారంట. 4 days స్నో స్ట్రోమ్ ఉందని చెప్పారు అని. సో మేము ఇంకా అక్కడికి వెళ్ళటం ఆపేసాము, వెళ్ళకుండా నియర్ బై ఉన్న స్టోర్లో వెజ్జెస్ కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాము. ఇలా ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు మనం ఇంట్లో, బట్ మా ఇంట్లో అంత డెకరేటివ్ ఇప్పుడు అవసరం లేదు. మా అమ్మాయి ఎట్లాగో ఉండనివ్వదు కూడా పెట్టినా కూడా. ఈ చామంతి ఫ్లవర్ చూసారా ఎంత ఉందో. రోజ్ ఫ్లవర్ కూడా ఇంత ఉండదు, అంత ఉంది. ఈ రోజ్ ఫ్లవర్ చూడండి, క్రీమ్ కలర్, చాలా బాగుంది. అసలు ఇంత బంతి ఫ్లవర్ కూడా ఇంత ఉండదు కదా గైస్, ఇంత పెద్ద చామంతి ఫ్లవర్ ఉంది ఇక్కడ. బాగున్నాయి. విత్ ఫ్లవర్ వాస్తో $20 అంటే. ఫ్లవర్ వాజ్ అయితే చాలా బాగుంది. బట్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా చేసుకుందాం అనేది నేను ఒక వీడియో చెప్తాను, ఇంకా తక్కువ $10 అయిపోయేలాగా. నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు మనం వెజ్జీస్ ఇంకా ఫ్రూట్స్ సెక్షన్లోకి వెళ్దాము. ఎక్కడుంది?
వాయిస్ రాదనుకుంటా. కానీ ఒత్తుకుపోయినట్టున్నాయి అన్ని. ఏం కాదు. పండిందే తీసుకో వద్దా? సరే నీ ఇష్టం ఏదో తీసుకో. వేయించిన వేరుశనక్కాయలు మీలో ఎంతమందికి ఇష్టం? నాకు చాలా ఇష్టం. సాల్టెడ్ పీనట్. ఇక్కడ ఇండియన్ స్టోర్ కాకుండా యూఎస్ స్టోర్కి వచ్చాము. యూఎస్ స్టోర్లో కూడా కొబ్బరికాయలు ఉన్నాయి. ఇండియా కొబ్బరికాయలు కాదు, బట్ ఇండియన్ కొబ్బరికాయలు కాదు, తాయి కొబ్బరికాయలు. ఎక్కడైనా కూడా ఆల్మోస్ట్ అలా పైన పీచ్ ఏమి ఉండదు, మొత్తం క్లీన్గా ఉంటుంది. అవే వాడతారు. కొన్ని చోట్ల మాత్రమే ఆ పూజ కోకోనట్ అని చెప్పి పైన పీచ్ ఉంటుంది. అన్ని ఫ్రూట్స్ అన్నీ మంచి క్వాలిటీ ఉంటాయి. ఒక దిక్కు ఇద్దరు ఏమాట ఎల్లో అంటారు. రకరకాల యాపిల్స్ ఉంటాయి. హనీ క్రిస్ప్ అని, కాస్మిక్ క్రిస్ప్, గేలా అని. మనకి ఇండియాలో అలవాటు పడింది ఏంటంటే రాయల్ గాలా. సో మేము గాలానే యూజ్ చేస్తాం. బట్ యాపిల్స్ కొంచెం చిన్న సైజు ఉన్నాయి. బట్ ఓకే. మా బేబీ హిత్కాకి బ్రొకోలీ యూజ్ చేస్తున్నాము ఈ మధ్య. తన ఫుడ్లో ఇంక్లూడ్ చేసాము. సో బ్రొకోలీ తీసుకుంటున్నాం. ఒకటి చాలు. మీలో ఎంతమందికి మొక్కజొన్న కండ్లు అంటే ఇష్టం? మాకు ఇష్టం. మేము ఉడకబెట్టుకొని తినడానికి ఇష్టపడతాం. కాకపోతే కాల్చుకొని తినడానికి ఇక్కడ కుదరదు, తెలిసిందే కదా. సో కప్ కేక్స్ చూడటానికి ఇంత బాగుంటాయా? ఇవన్నీ సాల్టెడ్గానే ఉంటాయి. నాకు అసలు ఇక్కడ ఏం నచ్చవు. మరి కప్ కేక్స్ ఇండియా నుంచే బాగా నచ్చుతాయి నాకు. ఇక్కడ నచ్చి తినే వాళ్ళు కూడా ఉంటారు. నాకెందుకో ఇక్కడ కేక్ కూడా నచ్చదు. ఈ బిస్కాఫ్ గురించి అందరికీ తెలుసు. మోస్ట్లీ ఫ్లైట్లో వచ్చేటప్పుడు కూడా ఇవే పెడతారు మోస్ట్లీ. మరి ఇందులో ఏం నచ్చిద్దో నాకు అర్థం కాదు. నాకైతే ఈ బిస్కెట్స్ కూడా నచ్చావు. ఇక్కడ ఉంటున్నాం అనే కానీ ఈ తిండి నాకు నచ్చదండి. నాకు ఇండియన్ తిండి నచ్చిద్ది. కేక్స్ కూడా నేను ఇండియన్ ఎక్కడైనా దొరుకుతాయో అని ఎత్తుక్కుంటా ఉంటాను, లేదా ఇంట్లో బేక్ చేసుకుంటాను. ఇవి తినాలని అయితే ఇంట్రెస్ట్ నాకు అంత అనిపించదు. ఇవన్నీ బనానా పుడింగ్ అని ఉన్నాయి. చూడటానికి మాత్రమే బాగుంటాయి. నాకైతే తినే వాళ్ళకి తినడానికి కూడా బాగుంటాయి అనుకోండి. ఇది పైన పైనాపిల్ ఉందంట, కింద నార్మల్ కేక్ అంట. మీరు చెప్తే నమ్మరు. చూడండి ర్యాక్స్ అన్నీ ఎలా ఖాళీ అయిపోయి ఉన్నాయో. ఆల్మోస్ట్ అందరూ అన్నీ కొనేసుకొని ఇలా ఖాళీ చేస్తున్నారు. అసలు ఇండియన్ స్టోర్లో వెజ్జెస్ లేవని చెప్పారు గైస్. మేము 2 రోజులు ఇప్పుడు ఏ వెజ్జెస్తో లేకుండా కంప్లీట్ చేయాలో తెలియట్లేదు. నేను పూజ చేస్తున్నాను అన్నది తెలిసిన విషయమే కదా. సో మేము నాన్ వెజ్ ఇప్పుడు తినము. సో వెజ్లో ఏం తినాలా, ఏమున్నాయా అని వెతుక్కుంటున్నాను. నాలాంటి దానికోన క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటివి ఎక్కవు. ఇవి ఇప్పుడు మనకి పందేని విషయాలు. ఫిష్ స్టిక్స్ అంటాం, మనం తినము ఇప్పుడు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ పైన ఉన్నాయి. ఈ పైన రోస్ అయితే ఖాళీ అయిపోయింది. అక్కడ ఒక రో కూడా ఖాళీ అయిపోయింది చూడండి. వాళ్ళైతే అసలు ఖాళీ అయిపోయి కడిగేసుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను ఏం వండుకోవాలి, ఏం తినాలన్నదే పెద్దది. అండ్ ఇంకొకటి, మా ఆయన ఎవరితో అయినా ముచ్చట్లు పెట్టేస్తాడు.
ఎవరో ఫారెన్ ఆయన కనిపించాడు. మేము ఎక్కడ వాళ్ళు, ఎలా ఉంటాము, ఎక్కడ ఉంటాము అనేది అడుగుతున్నారు మా పాప గురించి. మరి ఏదో కార్డు ఇచ్చి మాట్లాడారు, దాని గురించి ఏందో నాకు తెలీదు, కనుక్కుందాం. కొంతమంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమందినో తెలిసిందే కదా రూడ్గా ఉంటారు. ప్రతి చోట మంచి మనుషులు కూడా ఉంటారు అనడానికి సింబాలిక్ ఇదే రీజన్. హే, తాతతో మాట్లాడొచ్చావా? యా అంట. గ్రాండ్ పా తాతయ్య చేసేసారు గైస్. చూడండి, ఎవ్రీథింగ్ ఎంటీగా ఉన్నాయి. 1-2 మాత్రమే ఉన్నాయి, ఖాళీ చేసి పెట్టేశారు అంతా. అండ్ అది కూడా చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. చూసారా, వీటంతా ఖాళీ చేసేసారు, ఊడ్చిపడేశారు. స్టోర్ అంతా నిండుగా ఉండాల్సింది, స్టోర్ అంతా ఎంటీ అయిపోయింది. అది ఈ యొక్క స్టోర్లోనే కాదు, ఇప్పుడు ఇది వచ్చింది ఏమి ఇండియన్ స్టోర్ కాదు, మేము ఇక్కడ స్టోరే. ఇక్కడ దాంట్లో కూడా అన్నీ ఖాళీ అయిపోయినాయి. నాట్ ఓన్లీ ఇన్ ట్రాన్సీకి, మొత్తం 40 స్టేట్స్కి స్నో పడుతుందని చెప్పారంట. ఐ థింక్ వైన్ అనుకుంటా మొత్తం. వాటర్ బాటిలేగా, అసలే స్నో స్ట్రామ్ అంట. సో ఇంటికి మందు కావాలంట. ఇంట్లో స్టవ్ కూడా వేడిగా ఉంది, కాల్చి 2 వాతలు కావాలంటే పెడతా, వెచ్చగా ఉంటుంది. ఇంత పెద్ద బాటిల్ రైస్ ఎవరు తాగుతారో, ఊరికే పెట్టారు అనుకుంటా షో పీస్కి. జోష్. మేము మా పాపకి స్ట్రాబెర్రీ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ కట్ చేసి బాక్సెస్లో పెట్టేసింది. నాలాంటి బద్దకిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అనమాట. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి బాల్స్. బట్ మనకి ఇప్పుడు వీటితో పని లేదు, మనం ఒక స్ట్రాబెర్రీ బాక్స్ తీసుకొని వెళ్దాం. అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి, కానీ తెలిసిందే కదా, పైరున్నది ఏది మనకి నచ్చదు. ఏరుకొని తీసుకుంటేనే నచ్చుతుంది, కానీ అందులో ఏదో ఒకటి కుళ్ళిపోయి వస్తుంది. మనం ఇంత ఏరుతాం కాబట్టి, అయినా కూడా ఏరుతాం, ఇవన్నీ తెలుసుకున్నా కూడా. ఏదో ఒకటి తీసుకొని వెళ్దామంటే ఏమన్నా వెళ్ళబుద్ధి కాదు. ఇది తీసుకొని వెళ్ళిపోదాం వేసుకో, ఇది బాగానే. ఓకే, ఇప్పుడు మనం బిల్డింగ్కి వెళ్దాం. ఇక్కడ మనమే బిల్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు కూడా బిల్ చేస్తారు. ఇక్కడ ఉన్నాము, క్యూ కొంచెం తక్కువగా ఉంది. ఇది తక్కువ ఉంది క్యూ. ఇది మనం వెళ్ళి క్యాష్ ఇచ్చి పే చేసేది. అక్కడ ఇందాక నేను వెళ్తాను అన్నదాను కార్డ్తో పే చేసేది. ఇంతకుముందు ఎప్పుడు కార్డ్తోనే పే చేసేవాళ్ళు, అందుకని నేను అట్టే పోయి నుంచున్నా. ఈసారి క్యాష్ అంట. హితికా వేరే వాళ్ళు మనీ తీసుకొని అలా క్యాష్ ఇచ్చారు. హితికా ఈయనే కలిసి ఇందాక మమ్మీతో మాట్లాడింది పాపం. చూసారా, అంత ముసలోళ్ళైనా వాళ్ళే పని చేసుకుంటున్నారు. మన దగ్గర కూడా చేసుకుంటారులే, ముసలోళ్ళే గ్రేట్. ఈ రోజుల్లో నేను చేయలేకపోతున్నా, వాళ్ళే చక్కగా పని చేసుకుంటున్నారు.